దసరా వచ్చిందంటే చాలు అందరి చూపు కర్నూలు జిల్లా వైపే. అన్ని అడుగులు దేవరగట్టు వైపే. కర్ణాటక సరిహద్దులోని దేవరగట్టు కొండపై వెలసిన మాల మల్లేశ్వర స్వామి సన్నిధిలో దసరా రోజు భక్తుల నడుమ జరిగే కర్రల సంబరాన్ని కన్నులారా వీక్షించేందుకు ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. ఈసారి ఈ ఉత్సవం కన్నుల పండుగగా మారనున్న వైనంపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. వస్తున్న ఆచార సంప్రదాయమే అయినా నేటికి అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్నటువంటి దేవరగట్టు బన్నీ ఉత్సవంపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్. నేను హరికిషన్ మీకు అందిస్తా. దేవరగట్టు గ్రామం పేరు తెలియని వారుండరు. విజయదశమి నాడు మాల మల్లేశ్వర స్వామి సాక్షిగా జరిగే కర్రల సమరం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కర్రల సమరాన్నే బన్నీ ఉత్సవం అని పిలుస్తారు. అయితే గతంలో ఆటవిక సాంప్రదాయంలో జరిగే ఈ ఉత్సవాన్ని ప్రభుత్వం నివారించేందుకు అడుగులు వేసింది. కర్రల సమరంలో పాల్గొనే నెరనికి తండా, కొత్తపేట, ఎల్లార్తి, ఆలూరు, హరికెడ తండా తదితర గ్రామాల్లో పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. మేము ప్రతి అమావాస్య ఇక్కడికి వస్తామండి. ఇక్కడికి వచ్చి పిల్లలతో పాటు సందడిగా గడిచి పైన దేవుని దర్శనం చేసుకుని కిందకి వెళ్ళి మరీ వెళ్తామండి. ఇక్కడ దసరా పండుగకి బాగా జరుగుతుందండి. ఇక్కడ కట్టల సమరం అనేది నైట్ జరుగుతుంది సార్. అది మాత్రం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుగుతుంది సార్. ఇక్కడ అమావాస్య రోజు కూడా పూజలు బాగా జరుగుతాయి. మేము ప్రతిసారి వస్తాం సార్. దేవరగట్టులో ఈ బన్నీ ఉత్సవంపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ఉండే కొండల మధ్య పూర్వం మునులు తపస్సు చేస్తుండేవారని, వీరి ప్రశాంత వాతావరణానికి మణి మల్లాసుర రాక్షసులు భంగం కలిగించడంతో రాక్షసులను విజయదశమి రోజున సంహరించడంతో ప్రతి ఏటా దేవరగట్టుపై ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ బన్నీ ఉత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం దసరా అప్పుడు 10 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ సంవత్సరం వచ్చేసి ఈ రోజు 30వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 9వ తారీఖు వరకు ఉత్సవాలు అనేవి నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈ 9 రోజుల పాటు ఉత్సవాల్లోన రేపు 5వ తారీఖు బుధవారం రాత్రి రోజు జరిగే బన్నీ ఉత్సవాలు అనేవి దీంట్లో ముఖ్య ఘట్టం అనమాట. ఈ బన్నీ ఉత్సవాల్లో మన లోకల్ పంచాయతీ నెరనికి, కొత్తపేట, నెరనికి తాండ గ్రామ ప్రజలు, తర్వాత చుట్టుపక్కల గ్రామస్తులు, అరికేర, ఇట్లా చుట్టుపక్కల ఒక 10 నుంచి 15 గ్రామాల ప్రజలు ఇట్లా బన్నీ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ బన్నీ ఉత్సవంలో పాల్గొనడం అనేది స్వామివారి ఆ రోజు ఈ 30వ తారీఖు వచ్చేసి నిశ్చితార్థం జరుగుతోంది. ఆ రోజు బన్నీ రోజు బుధవారం రోజు రాత్రి స్వామివారి అమ్మవారికి కళ్యాణోత్సవం జరిగిన తర్వాత నైట్ 12 గంటలప్పుడు జరుగుతుందన్నమాట. విజయదశమి నాడు అర్ధరాత్రి దేవరగట్టు కొండల్లో ఉత్సవ మూర్తులను తీసుకువెళ్లేందుకు 7 గ్రామాలకు చెందిన వేలాది మంది పోటీ పడే దృశ్యాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారు. మాలమల్లేశ్వర స్వామి ఆలయం వద్ద బన్నీ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు కర్రలు ధరించి కాగడాల వెలుతురులో నిర్వహించే ఊరేగింపు కొన్నిసార్లు గగుర్పాటు కలిగిస్తుంది. ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడే దృశ్యాలు కనువిందు చేస్తాయి. కర్రలు పట్టుకుని వెళ్లే దృశ్యాలు ఒకరినొకరు కొట్టుకుంటున్నట్లు కనిపిస్తాయి. దేవరగట్టులో నెరనికి తండా, కొత్తపేట గ్రామస్తులు దసరా తర్వాత వచ్చే చతుర్దశి నాడు మాల మల్లేశ్వరుడికి కంకణ ధారణ చేస్తారు. ఆ రోజు నుంచి ఈ 3 గ్రామాల ప్రజలు ఉపవాసాలు ఉంటారు. 9 రోజుల పాటు నియమ నిష్టలతో ఉపవాసాలుంటారు. కూర్మ రూపంలో ఉన్న మాల మల్లేశ్వరుడు ప్రతిదీ గమనిస్తాడని, నియమ నిష్టలతో ఉన్న వారి కోరికలు నిండుగా ఫలిస్తాయి అనేది గ్రామస్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కర్రల సాంప్రదాయం అనేది చాలా తరతరాలుగా పురాతనమైనది. అయినా కానీ చాలా కష్టమైన కానీ భక్తులంతా భక్తి శ్రద్ధలతో దసరా ఉత్సవాలను ఆనందంగా జరుపుకుంటారు. తర్వాత ఏమంటే ఈ స్వామి గొప్పతనం చాలా పవర్ఫుల్ చాలా ఫలితం ఉంది. మా తాతలు ముత్తాతలు అప్పటి నుంచి కొలుస్తున్నారు. అప్పటి నుంచి మా ఇల్లు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. 2 సంవత్సరాల పాటు అనేక ఆంక్షల నడుమ బన్నీ ఉత్సవం జరిగిన తీరు భక్తులకు సంతృప్తినివ్వలేదు. ఆలయ సమీపంలోని వారు మాత్రమే ఈ కర్రల సంబరానికి హాజరయ్యారు. ఈసారి సుమారు 3 లక్షల మంది ఈ ఉత్సవానికి హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అందరూ ప్రశాంతత కోరుతున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో కూడా వర్షాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రైతన్నలు ముంగారు పంట వచ్చి ఆ రోజు పత్తి కూడా వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. పంట బ్రహ్మాండంగా ఉంది. రాజన్న రాజ్యం ఏమంటే ఇదేనేమో అనిపిస్తుంది. కాబట్టి సుభిక్షంగా బ్రహ్మాండంగా జరుగుతుంది అనేది నా అభిప్రాయం. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే ఇవేవీ తమకు కొత్త కాదన్నట్లు కేవలం మాలమల్లేశ్వరుడి ఉత్సవం మీదే దృష్టి సారించి కర్రల సమరానికి సిద్ధమవుతున్నారు గ్రామస్తులు. సాంప్రదాయబద్ధంగా జరిగే కర్రల సమరం ఆటవిడుపుగానే ఉండాలని, ఆటవికంగా ఉండకూడదన్న సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు కోరుతున్నారు. కోరిన వారికి కొంగు బంగారంగా నిలిచేటటువంటి మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం ప్రతి సంవత్సరం జరుగుతున్న ఏడాదిగా ఏడాది
కొత్తగానే కనిపిస్తుంది. కోవిడ్ నేపథ్యంలో 2 సంవత్సరాల పాటు భగవంతునికి దూరంగా ఉన్నటువంటి భక్తులందరూ ఈసారి లక్షల సంఖ్యలో తరలి వస్తారని అధికారులు అంచనాలు వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈసారి బన్నీ జైత్రయాత్రలోనైనా కనీసం రక్తం చిందకుండా ఈ కార్యక్రమం జరుగుతుందని అటు అధికారులతో పాటు హెచ్ఎంటీవీ సైతం ఆశిస్తోంది. కెమెరామెన్ కిరణ్ బద్రీలతో హరికిషన్, హెచ్ఎంటీవీ, ఆలూరు, కర్నూలు జిల్లా.